వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ని ఇంటికి తీసుకుని వస్తుంది. నిషిక ఆగండి, హంతకులకి ఈ ఇంట్లో ప్రవేశం ఉండదు అనగానే ఎవరు హంతకులు అని అడుగుతుంది జగదాత్రి. ఆగుదాత్రి, బాబాయిని చంపింది కేదార్ కాదా అని అడుగుతుంది కౌశికి. వదిన, కేదార్ నిజంగా తను హత్య చేస్తే కత్తి పొడిచినట్టయితే తనే స్వయంగా జైలుకు వెళ్ళిపోయేవాడు. కానీ అలా చేయలేదని ఖచ్చితంగా రుజువులు సాక్ష్యాలు నేను సంపాదిస్తాను. మీరిలా ఆవేశంగా ఆ నిమిషంలో అక్కడ చూసిందే కరెక్ట్ అని అనుకోవడం తప్పు వదినా అనగానే, ఆపుతావా? మీ అమ్మ, నువ్వు కట్టుకున్న మొగుడు ఈ కేదార్ ఇద్దరు హంతకులని వెంట పెట్టుకుని తిరుగుతూ ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని అంటుంది ఇక నిషిక. ఇంతలో సుధాకర్, చూడమ్మా, నా తమ్ముడు మిమ్మల్ని నిలదీశాడని పొట్టను పెట్టుకున్నాడు అని చెప్పి అంటూ ఉంటారు. మావయ్య, కమలాకర్ మావయ్యని కావాలని ఎవరో చంపారు, ఆ సాక్ష్యాలన్నీ బయటికి వస్తాయి అని అంటుంది దాత్రి. అమ్మా, నేను ఉన్నాను అని అంటారు ఇక కేదార్ శ్రీవల్లి తాతగారైన సుహాసిని వాళ్ళ నాన్నైనా ఇక జమీందారు గారు రావడంతో సుధాకర్, వైజయంతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సుధాకర్, మీరా అనగానే, ఏంటి సుధాకర్, నన్ను గుర్తుపట్టావా అనగానే, మీరు ఇక్కడికి అని చెప్పి నీళ్లు నములుతూ ఉంటాడు సుధాకర్. ఏంటి, కేదార్ నీ బిడ్డ కాడు, హంతకుడని చెప్పి మీ అందరూ తన్ని బయటికి పెట్టాలని చూస్తారా? ఏంటి సుధాకర్, నా కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరి బిడ్డలకి తండ్రివయ్యి ఇప్పుడు సొసైటీ కోసం ఆలోచిస్తూ అసలైన వారసుల్ని పక్కన పెడతావా? అసలు మాకు మీకు ఎలాంటి భేదమో నీకు తెలీదా? ఒక రాజవంశానికి చెందిన నా కూతురు నిన్ను ప్రేమించినందుకు నేను సిగ్గుపడుతున్నాను అని చెప్పి ఇక కేదార్ వాళ్ళ తాతగారు సుధాకర్ని నిలదీస్తూ ఉంటారు. ఇటువైపు కౌశికి, నిషిక, యువరాజ్ షాక్ అయిపోతారు. వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. వైజయంతి దగ్గరికి వస్తారు జమీందారైన కేదార్ వాళ్ళ తాతగారు. ఏంటి హంతకురాలా, నిన్ను ఇప్పటిదాకా వదిలినందుకు నా మనవల్నే ఏ వారసులు లేని ఏకాకిలు చేస్తావా అనగానే సుధాకర్ షాక్ అవుతారు. ఇక కౌశికి, చూడండి, మీరు పెద్దవారు, అలాగే కేదార్ వాళ్ళ తాతగారని అంటున్నారు, మరి మీ కూతురు మా బాబాయ్ని ఎలా అనగానే ఇక ఫ్లాష్ బ్యాక్ అంతా ఓపెన్ చేస్తారు తాతగారు. తనని ప్రేమించాడు, జమీందారు కూతురైన సుహాసిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరి పిల్లలకు తల్లయ్యాక ఇదిగో ఇటువైపు వచ్చేసి ఇప్పుడేమో ఈవిడ రెండో భార్య అని అంటారు వైజయంతిని కేదార్ వాళ్ళ తాతగారు. జగదాత్రి, కేదార్ అలాగే చూస్తూ ఉంటారు. ఇక ఇటువైపు మా అమ్మ ఎవరు అని అడుగుతుంది శ్రీవల్లి. అమ్మ, నువ్వు ఎవరో కాదు, ఇదిగో కేదార్ నీ సొంత అన్న, మీ ఇద్దరు నా మనవళ్ళు అని అంటారు జమీందార్ తాతగారు. ఇక నిషిక షాక్ అయిపోతుంది. అమ్మో, కొన్ని వేల కోట్లకి అధిపతి ఈ కేదారా, ఇప్పుడు ఎలా? వీళ్ళది అసలైన జాతకాలు బయటికి వస్తే వీళ్ళు వేల కోట్లకి అధిపతులు అయిపోతున్నారు, ఇది అదృష్టవంతురాలు అని అనుకుంటుంది నిషిక. ఇక కౌశికి, పిన్ని, నిజంగా తాతగారు చెప్పింది నిజమా? నువ్వు కేదార్ వాళ్ళమ్మ సుహాసిని గారిని చంపావా అనగానే, ఏంది చంపడమేంటి, నేనేమీ చంపలేదు, ఏందబ్బో మాట్లాడవేంటి అనగానే, అవును వైజయంతి, చెప్పు, నువ్వు సుహాసిని చంపావా? ఈ శ్రీవల్లి సుహాసిని కూతురా? నువ్వెందుకు నీ కూతురన్నా అబద్ధాలు చెప్తున్నావు అనగానే, చూడు సుధాకర్, నీ అసలైన వారసులు కేదార్, శ్రీవల్లి అని నీకు తెలిసినా బయటికి చెప్పటం లేదు. ఈ హంతకురాలు ఇప్పుడు కమలాకర్తో కథ నడిపి కమలాకర్ నీ చిన్న తమ్ముడిని కూడా అదుగో మీనంతో పైకి పంపించేసింది. ఫేక్ తాతగారిని తీసుకొచ్చి నా మనవల్ని కూడా చంపాలని చూస్తుంది. చూడమ్మా జగదాత్రి, చూడు కేదార్, మీరు ఈ ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు. ఇక్కడ వీళ్లతో
మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటి 1000 కుటుంబాల్ని పోషించే అర్హత మీకుంది. రండి, నాతో పాటు రండి. నువ్వు అసలైన వారసుడని ఈ సుధాకర్ చెప్పకపోతే ఎంత, చెప్తే ఎంత? చూడు, అసలైన వారసులు ఎవరు అన్నది ఆ లోకానికి తెలుస్తుంది. నాతో పాటు రండి అని చెప్పి ఇక కేదార్ వాళ్ళ తాతగారు దాత్రిని అలాగే కేదార్ని శ్రీవల్లిని ఇంటి నుండి బయటికి తీసుకొస్తూ ఉంటే సుధాకర్, ఆగు కేదార్ అని అంటారు. ఏమైంది అని అంటుంది దాత్రి. వెళ్ళొద్దు, నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అంటారు సుధాకర్. ఏమండి అని అంటుంది ఇక వైజయంతి. చూడు, నువ్వు ఇంత అంతా పాపం చేయలేదు. నా తమ్ముణ్ణి కూడా నువ్వే చంపావని నాకు అనుమానంగా ఉంది. కేదార్, శ్రీవల్లి, మీ అమ్మకి నేను అన్యాయం చేయలేదు. ఆ రోజుల్లో మీ తాతగారు నా ఉన్న పరిస్థితిని బట్టి మీ అమ్మని నా దగ్గరికి పంపించలేదు. కానీ అదే అవకాశమని నా అన్న, నా తమ్ముడు నాకు ఈ వైజయంతి నా బావ వరస అవుతానని నాకు తనకి పెళ్లి చేశారు. అప్పటి నుండి సుహాసిని గురించి ఆలోచిస్తున్నాను. మీ గురించి ఆలోచించి మీరు నా బిడ్డలని తెలుసుకున్నాను. కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నేను ఏమీ మాట్లాడలేకపోయాను. ఇప్పుడు అవసరం లేదు, మీరే నా వారసులు అని చెప్పి అనగానే, ఏంది హబ్బడికి అన్యాయం చేస్తావా అనగానే ఇక కౌశికి అంటుంది, పిన్ని, వాళ్ళకి అన్యాయం చేసి నువ్వు తమ్ముణ్ణి ఏదో చెయ్యాలనుకున్నావు. కానీ ఇప్పుడు వాళ్ళు వేలకి కోట్లకి ఆస్తిపరులు. వాళ్ళ అమ్మని కూడా నువ్వు చంపావా పిన్ని అని అంటుంది కౌశికి. వదిన, జరిగిపోయిన దాన్ని తవ్వుకుంటే హంతకులు చాలామంది వస్తారు. కానీ కేదార్ వారసత్వం కోసం పోరాడారు. అలాగే చిన్నమావిని కూడా చంపింది తను కాదు, ఎవరు అన్నది ఖచ్చితంగా జేడీ కేడీ వాళ్ళు చూసుకుంటారు. అప్పటిదాకా మీరు ఎవరిని నిందించద్దు అనగానే, చూసారా దాత్రి, కేదార్ ఎంత మంచివారో. ఎన్ని అన్యాయాలు చేసినా వాళ్ళవన్నీ పక్కన పెట్టి మన కుటుంబం కోసమే ఆలోచిస్తున్నారు. బాబాయ్, ఇక లేటు చేయొద్దు. మీ వారసులు వీళ్ళే అని ప్రకటించండి. ఆస్తి కోసమో రాజవంశీకుల కోసమో దీనికోసం కాదు. ఒక పిల్లలకి తండ్రి వారసత్వం రావాలని అదే గౌరవని ఈ సొసైటీ చూపిస్తుంది. అలాగే కేదార్, శ్రీవల్లి నీ పిల్లలు అయినా వాళ్ళు ఎప్పుడూ ఆ గౌరవాన్ని పొందలేదు అని అంటుంది కౌశికి. ఇక అక్కడి నుండి వైజయంతి, నిన్ను చచ్చిపోతాను అనగానే, నువ్వు చనిపోవడం అవసరం లేదు, నిన్ను జైల్లో నేనే పెట్టిస్తాను అని అంటారు ఇక సుధాకర్. ఇక సుధాకర్ తాతగారి కాళ్ళకి నమస్కారం చేసి క్షమాపణ అడుగుతారు. చూడండి, సుహాసిని ప్రేమించుకున్నాను. తరువాత తన పిల్లల్ని కూడా నేను వదిలేశాను. నేను పాపం చేశాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం అనగానే, చూడు సుధాకర్, నీ పిల్లల్ని గౌరవంగా నీ ఇంట్లోనే వారసులుగా ప్రకటిస్తాను అన్నావు. నేను హిమాలయాలకి వెళ్తున్నాను. అలాగే కొన్ని వేల కోట్లకి ఆస్తిపరులైన కేదార్, శ్రీవల్లి ఆస్తిపాస్తులన్నీ జగదాత్రికి అప్పగిస్తున్నాను. అలాగే మీకు ఏదైనా ఎప్పుడైనా నన్ను చూడాలంటే హిమాలయాలకి రావచ్చు. అమ్మ జగదాత్రి, కేదార్, మీకు పండంటి బాబో పాపోగా మీ అమ్మ సుహాసిని పుడుతుంది. అప్పుడు నేను బ్రతికుంటే ఖచ్చితంగా నా కూతుర్ని చూసుకుంటాను అని చెప్పి తాతగారు సుధాకర్ చేతిలో కేదార్, శ్రీవల్లిని పెట్టి ఆస్తిపాస్తులన్నీ జగదాత్రికి ఇచ్చేసి అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక యువరాజ్, కౌశికి అలాగే ఇటువైపు నిషిగా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోవడంతో నిషిక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. యువరాజ్ అంటాడు, నిషిక, నేను నమ్మలేకపోతున్నాను అనగానే, నువ్వు నమ్మడం కాదు, ఇప్పుడు ఆ కేదార్ కొన్ని వేల కోట్లకి వారసులు. ఇప్పుడు ఎలా? మనం చిప్ప చేతికిచ్చి బిజినెస్లన్నీ డౌన్ అవుతున్నాయి. ఇప్పుడు నిన్ను యువరాజ్ యువరాజ్ అని పేరు పెట్టడమే కాదు, అసలైన యువరాజ్ ఆ కేదార్ అంట అనగానే, నాకు అదే నమ్మలేకపోతున్నాను. అమ్మ వాళ్ళకి ద్రోహం చేసింది. అలాగే శ్రీవల్లి ఆ కేదార్ వాళ్ళ చెల్లెలంట. ఇవన్నీ నిజంగా నమ్మలేకపోతున్నాను అనగానే, యువరాజ్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. కొన్ని వేల కోట్లకి ఆస్తిపరులైన ఆ ఆస్తినంతా మా జగదాత్రికి ఇచ్చారు. దాన్ని చంపి ఆ ఆస్తిని చేజెక్కించుకుందామా అనగానే, నీకేమైనా పిచ్చా?
జగదాత్రిని చంపితే కేదార్ అలాగే శ్రీవల్లి ఊరుకుంటారా? అలాగే మా నాన్నకి వాళ్ళు వారసులని రేపు అంగరంగ వైభవంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ అందరికీ చెప్తానని అక్క చెప్తుంది. కానీ నాకు నాకు ఉనికి లేకుండా పోతుంది అని అంటారు యువరాజ్. ఇంతలో హబ్బోడా నువ్వు దిగులు పడకు, ఎందుకంటే వాళ్ళని నిన్ను చంపేస్తాను అని అంటుంది వైజయంతి. ఆపండి అత్తయ్య, మీరిలా శబదాలు చేసి చేసి ఈ వయసులో కూడా మావయ్య చేతిలో కొట్టించుకుంటున్నారు అనగానే, చూడు నిషిక, అప్పట్లోనే ఎన్ని ప్లాన్లు వేశాను. నిజం చెప్పాలంటే ఈ మీ బాబాయిని కూడా చంపింది నేనేరా అని అంటుంది ఇక వైజయంతి. ఒక్కసారిగా యువరాజు నిషిక షాక్ అయిపోతారు. ఇక కరెక్ట్గా అప్పుడే వచ్చిన సుధాకర్ వైజయంతి చెప్పిన మాటలను వినేసి కుప్పకూలిపోతారు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.